ఇక ఏపీలో హింసాత్మక ఘటనలపై సిట్ నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 150 పేజీలతో ప్రాథమిక నివేదికను ఐజీ వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ హరీష్ గుప్తాకు అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సిట్ టీం 33 ఎఫ్ఐఆర్స్ను పరిశీలించాయి. ఇక సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను ఈసీకి పంపనున్నారు డీజీపీ హరీష్ గుప్తా. 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా సిట్ గుర్తించింది. పల్నాడులో 22, తిరుపతిలో 4, అనంతపురంలో 7 కేసులు నమోదయ్యాయి. కొన్ని ఎఫ్ఐఆర్స్లో అదనపు సెక్షన్స్ చేర్చాలని సిట్ బృందం నిర్ణయించింది. ఇప్పటివరకు మొత్తం 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 124 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు. మిగిలిన వారిని త్వరలోనే గుర్తించాలని విచారణ అధికారికి ఆదేశాలు జారీ చేశారు డీజీపీ. రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించింది సిట్ బృందం. పోలీస్ శాఖ వైఫల్యం ఉన్నట్టు గుర్తించింది సిట్. పక్కా ప్లాన్ ప్రకారమే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్టుగా గుర్తించింది. దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ అధికారులు భావిస్తున్నారు. పరాలీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సూచించారు. కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్స్ జోడించాల్సిన అవసరం ఉందని డీజీపీ హరీష్ గుప్తాకు ఇచ్చిన నివేదికలో సిట్ తెలిపింది. దీంతో సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీని ఆదేశించారు డీజీపీ. టోటల్గా ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. రాళ్ల దాడిని చాలా తీవ్రంగా పరిగణించినట్టుగా ఈసీ అర్థమవుతోంది. సో ఏంటి ప్రాథమిక నివేదిక ఇచ్చింది, ఇంకా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందా? అయితే కేవలం 123 మంది మాత్రమే అరెస్ట్ కాబడ్డారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్డేట్ చెప్పండి. నివేదికలో చాలా సంచలనమైన విషయాలు బయటపడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ 3 జిల్లాల్లో ఎన్నికల తర్వాత జరిగిన హింస మీద ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఇప్పటికే 2 ఎస్పీని సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఎస్పీని బదిలీ చేయడం జరిగింది. పల్నాడు జిల్లా కలెక్టర్ను కూడా బదిలీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమితులైన తర్వాత సిట్ రెండు రోజుల పాటు కూడా దాదాపుగా క్షేత్రస్థాయిలో ఈ 3 జిల్లాలను కూడా 4 సిట్ బృందాలు పర్యటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయో ఆయా ఘటనలు జరిగిన ప్రాంతాలకు వెళ్లి నేరుగా వారు ఈ దర్యాప్తు కొనసాగించడం జరిగింది. ఇందులో భాగంగా చాలా లోపాలను, అంటే ఇక్కడ పోలీసుల వైఫల్యాలు కావచ్చు, పోలీసులు అల్లలు జరిగిన సందర్భంలో కానీ అల్లలు జరిగిన తర్వాత కానీ పోలీసులు తీసుకున్న యాక్షన్, అదేవిధంగా పూర్తి స్థాయి వైఫల్యాల మీద ఇక్కడ సిట్ ఇందులో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక అల్లర్లు జరిగిన సమయంలో కొంతమంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనే దానికి చాలా పక్కా ఆధారాలతోటి సిట్ సేకరించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రాళ్ల దాడిని చాలా తీవ్రంగా పరిగణించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాళ్ల దాడి అప్పటికప్పుడు ఊహించి జరిగిన రాళ్ల దాడిగా దీన్ని పరిగణించలేమనేది కూడా సిట్ భావిస్తుంది. ఇందులో భాగంగానే మనం చూస్తే కనుక ముఖ్యంగా ఈ రాళ్ల దాడి వెనుక ఒక ప్రీ ప్లాన్డ్గా జరిగినట్లుగా సిట్ గుర్తించి ఇందులో భాగంగానే ఇక్కడ ఈ నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. అంటే ముందుగా రాళ్లు కానీ అదేవిధంగా కర్రలు కానీ ప్రీ ప్లాన్డ్గా తెచ్చుకుని వాటి మీద 2 వర్గాలు జరిగిన దాడిగా దీన్ని అభివర్ణించారు. ఈ సమయంలో ఈ రాళ్ల దాడి కారణంగానే కొన్ని ప్రాణాలు కూడా పోయాయనేది సిట్ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగానే వారి దర్యాప్తులో ఈ అంశాన్ని చాలా కీలకంగా తీసుకున్నారు. ఇది చాలా అతిపెద్ద విషయంగా కూడా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే పోలీసులు ఇక్కడ ఆ సంఘటనల్ని, ఎన్నికల తర్వాత హింసాత్మక సంఘటనని ముందుగా ఊహించడంలో పూర్తిగా విఫలమయ్యారు. అదే సమయంలో ఎన్నికలకు ముందు, కొన్ని రోజుల ముందు ఎన్నికల కమిషన్ తిరుపతి జిల్లా కావచ్చు, పల్నాడు జిల్లా కావచ్చు, అనంతపురం జిల్లాకు సంబంధించి 3 ఎస్పీలను కూడా మార్చడం కూడా ఒక కారణంగా సిట్ పేర్కొంది. ఎందుకంటే పూర్తి స్థాయి అవగాహన లేకపోవడం, ఆ ప్రాంతం మీద పట్టు లేకపోవడం, అప్పటి వరకు పట్టున్న అధికారులకి సంబంధించిన వరకు కూడా పురంధేశ్వరి ఇచ్చిన లేఖ ఆధారంగా, ఫిర్యాదు ఆధారంగా ఎన్నికల కమిషన్ వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఆ 3 జిల్లాల ఎస్పీలని కూడా మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఘటనలు చోటు చేసుకోవడం వెనుక పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించడంతో పాటు పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా ఉంది. దీంతో పాటు ఈ 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను మార్చడం కూడా ఆ పరిస్థితులకు కారణమయ్యేనట్టుగా సిట్ ఇందులో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇది చాలా అతిపెద్ద విషయంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపున పోలీసుల మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను బదిలీ, 2 ఎస్పీలు సంబంధించి సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసుల వైఫల్యం, అల్లర్ల సమయంలో పోలీసులు వాటిని కంట్రోల్ చేయలేకపోయారనేది ఇప్పటికే అన్ని వైపుల నుంచి కూడా వస్తున్న విమర్శల నేపథ్యంలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కూడా దీనికి సంబంధించి నిన్న కూడా సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ని కలిసి దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి, లోతైన దర్యాప్తు కొనసాగించాలని చెప్పడం జరిగింది. మరోవైపున ఈ దర్యాప్తులో భాగంగా ఒక ప్రాథమిక నివేదికలో ఏదైతే ఈ సెక్షన్లు పోలీసులు జోడించారో ఆ సెక్షన్లకు సంబంధించినంత వరకు కూడా సరైన సెక్షన్లు నమోదు చేయలేదు. ఇంకా దాదాపుగా కొన్ని ఎఫ్ఐఆర్లో అదనపు సెక్షన్లు నమోదు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్షన్లు నమోదు చేయాలని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. దీంతోపాటు ఏదైతే సిట్ నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆయా జిల్లాల ఎస్పీలతో పాటు అనంతపురం, గుంటూరు రేంజ్ ఐజీ, అదేవిధంగా తిరుపతి, అనంతపురం రేంజ్ డీఐజీని
ఇక్కడ ఆదేశించడం జరిగింది డీజీపీ. దీంతోపాటు ముఖ్యంగా ఈ రోజు కానీ అదేవిధంగా ఈరోజు సాయంత్రం లోపల ఏదో విధంగా దీనికి సంబంధించి ఈ నివేదికను ఎన్నికల కమిషన్ కూడా పంపించబోతున్నారు. ఎన్నికల కమిషన్ తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటుందని చూడాల్సి ఉంటుంది. అది కూడా చాలా కీలకమైన విషయంగా చూడాలి. ఇప్పటికే ఇద్దరు అధికారుల మీద చర్యలు తీసుకుని ఆ ఇద్దరు అధికారులు కూడా జిల్లా దాటి వెళ్లకుండా అదే జిల్లాలో ఉండాలి. సస్పెన్షన్ చేసిన నేపథ్యంలో వారి మీద అభియోగాలు మోపిన నేపథ్యంలో శాఖాపరమైన విచారణ కూడా ఈసీ ఆదేశించిన నేపథ్యంలో మరికొంతమంది పోలీసుల మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ వినాయక్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.